సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. సీఎం అధికారిక పర్యటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. లండన్లో విద్యా క్రీడా సంస్థలు సందర్శించి అక్కడి ప్రమాణాలను పరిశీలిస్తే బీజేపీ నేతలకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. భారత వ్యతిరేక శక్తులను కలిసేందుకు వెళ్లారంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు వెళ్లారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ పర్యటనను మాత్రమే విమర్శించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. 80 పైగా దేశాలు వారు పర్యటించారు. అంటే వారు కూడా పనిలేక పర్యటించినట్టుగా భావించాలనా నేను బీజేపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నా. అరవింద్ నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడారు. 2.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు దావోస్కు వెళ్ళినట్టున్నాడు. ఒకసారి పెట్టుబడుల కోసం, ఒకసారి అమెరికాకు, దక్షిణ కొరియాకు, ఇతర దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నది ప్రక్షాళన కానీ, 4th సిటీకి సంబంధించినటువంటి నిర్మాణమే కానీ, ఆ దేశాలు ఉన్నటువంటి ప్రమాణాలను చూసేటువంటి కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తుంటే దాన్ని రాజకీయం చేయడం ఏమనాలని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారిక పర్యటనకు వెళ్ళాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఉన్నది. ఈ విషయం కూడా మీకు తెలియదు అరవింద్ గారిని అడుగుతా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి